శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ శారదా పరమేశ్వరికి నమస్కరిస్తూ, శ్రీ చంద్రమౌళీశ్వరునికి అంజలిస్తూ, జగద్గురువులకు ప్రణమిల్లుతూ, భగవద్గీత ప్రవచన యజ్ఞంలో నిన్నటి రోజున సాంఖ్యయోగంలోని భగవానుడు మొదటగా అర్జునుకు ఉపదేశిస్తున్నటువంటి ఆత్మానాత్మ విచార విజ్ఞానం, దీన్నే సాంఖ్యజ్ఞానం అంటారు, దాన్ని బోధిస్తున్నాడు. అందులో నిన్న చెప్పుకున్నది 29వ శ్లోకం. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైన మన్య శృణోతి శృత్వాప్యేనం వేద నచైవ కశ్చిత్. ఉన్నది ఆత్మవస్తువు మాత్రమే, అది మాత్రమే సత్యం. అనాత్మలు ఆత్మవలే సత్యములు కావు. ఇది జాగ్రత్తగా తెలుసుకోవాలి. జగన్మిథ్య అనగానే కొందరు అంటూ ఉంటారు, కనబడుతున్న జగత్తు లేదంటారు ఏంటండి అని. అది బాగా విచారణ చేస్తే తెలుస్తుంది జగత్తు లేనిది అనేది. అయితే కనబడుతున్న జగత్తు అసలు లేదు అని అద్వైతం అనట్లేదు. బ్రహ్మం ఎలాంటి సత్యము, జగత్తు అలాంటి సత్యము కాదు అంటున్నది. ఇది తెలుసుకోవాల్సింది. బ్రహ్మమునికి పరిణామం లేదు, అది నిత్యము, సత్యము, అమృతము. అలాంటిది కాదు జగత్తు. ఎలా చూసినప్పటికీ ద్వైతవాదులు కనిపిస్తున్న జగత్తుని ఎలా అంగీకరిస్తారో అద్వైతు కూడా అంగీకరిస్తాడు. కానీ బ్రహ్మము వంటి సత్యము కాదని చెప్తాడు. ఇది గ్రహించవలసింది. కనుక మన నిష్ఠ దేని యందు ఉండాలి? బ్రహ్మమునందు. ఆ బ్రహ్మమే ఆతనోతి వ్యాప్నోతి ఇది ఆత్మ. అంతటా వ్యాపించి ఉన్నది కనుక దానికి ఆత్మ అని పేరు. నేను అనుకునేటువంటి ఈ చైతన్యం కూడా ఆత్మదే కనుక నేననేటువంటి బుద్ధిని ఆత్మయందు నిలపాలి, అనాత్మల యందు నిలపరాదు. అయితే ఆ నిలిపేవడం ముఖ్యము అని తెలుస్తుంది, కానీ అది అంత తేలిక కాదయ్యా. కొందరు మాత్రమే దాన్ని తెలుసుకోగలరు, కొందరు మాత్రమే చెప్పగలరు, కొందరు మాత్రమే వినగలరు, విన్నవాళ్లలో కూడా కొందరు మాత్రమే గ్రహించగలరు. అది ఆశ్చర్యం అన్నారు. ఇక్కడ అరుదైనది అనే విషయాన్ని ప్రస్తావన చేశారు. ఇటువంటి ఈ సాంఖ్యాన్ని ఇప్పుడు తర్వాతి శ్లోకంలో పూర్తి చేస్తున్నాడు. దేహీ నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ప్రతి దేహంలో ఉండే ఆత్మ వధించడానికి వీలు లేనిది. ఇది మొత్తం సారాంశంగా చెప్తున్నాడు ఇక్కడ. కనుక నేను ఎప్పుడు చావను, నేను అనబడే ఆత్మ ఎప్పుడూ చావదు. కనుక నువ్వు ఏ ప్రాణి గురించి కూడా శోకించడానికి తగదు సుమా. అది ఇక్కడ. అందుకే తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ప్రారంభం అశోచ్యానన్వ శోచస్తంతో ప్రారంభించి నత్వం శోచితుమర్హసి అంటే ఏడవ కూడని వాటి కోసం ఏడవకయ్యా అని అక్కడ చెప్పి నువ్వు ఏడవడానికి తగిన వాడవు కావు అని చెప్పాడు. అంటే ఇది ఏడవలసిన విషయం కాదు, అది సారాంశం అనమాట. అయ్యో వీళ్ళందరూ పోతారే, అది ఏడవలసిన విషయం కాదు అంటూ ఆత్మానాత్మ విచారాన్ని ఇంతవరకు చూపించాడు. ఇది తత్వదృష్టితో నువ్వు యుద్ధం చేయడం ధర్మము అని బోధించాడు ఇక్కడ. ఇది తత్వదృష్టి, దీన్ని సాంఖ్య దృష్టి అంటారు, లేదా జ్ఞానదృష్టి అంటారు. ఇప్పుడు చెప్తున్నది ధర్మదృష్టి. దీనికి శంకర భగవత్పాల్ వారు లౌకిక న్యాయ అని ఒక మాట చెప్పారు. అంటే లోక వ్యవహారంలో ఇది న్యాయం, అంటే నడవవలసిన పద్ధతి ఇది. స్వధర్మమపి చావక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ది యుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. ఇది చాలా అత్యంత ముఖ్యమైన శ్లోకంగా భావించాలి. స్వధర్మము అని చూసినప్పటికీ కూడా నువ్వు కంపించడానికి కూడదు సుమా అన్నాడు. అంటే కంపించవలసిన అవసరం లేదు. కంపించుట అంటే ముందే చెప్పుకున్నాడు కదా, ఒళ్ళు వణుకుపోతోంది, గాంధీవం జారిపోతోంది, చెమటలు పట్టేస్తున్నాయని చెప్పాడు కదా. అంత కంపించవలసిన అవసరం లేదయ్యా. ఎందుకంటే స్వధర్మం అనే దృష్టితో చూసినప్పటికీ నువ్వు క్షత్రియుడివి, అది మర్చిపోదు. ఈ క్షత్రియుడికి ధర్మ్యాత్ యుద్ధాత్ అన్యత్ శ్రేయ న విద్యతే. ఇది వాక్యం. క్షత్రియునికి ధర్మసంబంధమైన యుద్ధము కంటే శ్రేయస్కరమైనది మరొకట్లేదు. దీన్ని బట్టి కృష్ణ పరమాత్మ అందరిని యుద్ధం చేయమని చెప్పట్లేదు. క్షత్రియుడైన వాడికి స్వధర్మం యుద్ధం, కనుక ఎవరికి ఏది స్వధర్మమో అది చెయ్యాలి. అంతేగాని భైక్ష్యం ఎత్తుకుంటాననేది నీ స్వధర్మం కాదు. అది ఇక్కడ అది సన్యాసి ధర్మం. నువ్వు క్షత్రియుడివి. క్షత్రియుడివి నీకు యుద్ధము కంటే శ్రేయస్సు మరొకట్లేదు. అతడు ఏవేవన్నాడో అర్జునుడు ఆ మాటలన్నీ కృష్ణుడు గుర్తుపెట్టుకుని తిరిగి అప్పచెప్తున్నాడు. నచ శ్రేయోను పశ్యామి అన్నాడు కదా. ఇందులో నాకు శ్రేయస్సు కనిపించట్లేదు అని ముందే చెప్పాడు. మూర్ఖుడా, ఎంతకంటే శ్రేయస్సు మరొకట్లేదు అని చెప్పాడు ఇక్కడ. స్వధర్మాన్ని ఆచరించడం కంటే శ్రేయస్సు మరొకట్లేదు. ఇది భగవానుడు చెప్తున్న గొప్ప మాట. అదే యుద్ధం చేయమని ప్రేరేపించట్లేదు. మనందరికీ భగవానుడు ఇచ్చిన ప్రేరేపణ ఏమిటి అంటే, నీకు ఏది విద్యుక్తమో ధర్మాన్ని ఆచరించు, అదే నీకు శ్రేయస్సుని ఇస్తుంది. శ్రేయస్సు అనే మాటకు మనం చెప్పుకున్న అర్థం మరువవద్దు.
లౌకిక పారలౌకిక సుఖములు ప్రేయస్సులు, శ్రేయస్సు అంటే శాశ్వత నిత్య సుఖమైన కైవల్యం. అది పొందాలంటే ధర్మం కంటే గొప్పది మరొకట్లేదు, స్వధర్మం. అందువల్ల నువ్వు చేసి తీరాలి అన్నాడు. ఇక్కడ నుంచి స్వధర్మం యొక్క ప్రస్తావన చెప్తున్నాడు. ఇక్కడ ధర్మ ప్రస్తావన ఇక్కడికి వచ్చిందండి. ధర్మము జ్ఞానము ఈ రెండు ప్రధానమైన అంశములు. జ్ఞానం పరమార్థ దృష్టికి సంబంధించింది, ధర్మం వ్యవహార దృష్టికి సంబంధించినది. వ్యవహారంలో ధర్మం లేని వాడికి పరమార్థం తెలియదు, అది తెలుసుకోవాల్సింది. అంతేగాని ఇటువే వేదాంతం మొదలైన చదువుకుని స్వధర్మాన్ని విడిచిపెట్టి అధర్మాలు చేసాడనుకోండి, వినేదేమో వేదాంతం, చేసేదేదో అధర్మం, అప్పుడు ఆ వేదాంతం పనిచేయదు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే ధర్మనిష్ట చాలా ప్రధానము. ఈ రెండు తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదంలాగా విడదీసుకోకూడదు ఇక్కడ. అందుకే కబుర్లాడుతూ అధ్యాత్మ గీతాలు పాడుతూ కూర్చోవడం కాదు, ధర్మం అనేది చాలా ప్రధానమని చెప్తున్నాడు ఇక్కడ. పైగా నీకొచ్చిన ధర్మం గొప్ప ధర్మం తెలుసుకో. ప్రతి ధర్మంలో ఒక శ్రేష్ఠత్వం ఉంటుంది. నీ ధర్మంలో ఎంత గొప్పతనం అంటే స్వర్గద్వారాలు తెరచుకుని కనబడుతున్నాయి నీకు, అది తెలుసుకో. ఎదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారం అపావృతం సుఖిన క్షత్రియా పార్థ లభంతే యుద్ధమిదృశం. ఎంతో అదృష్టం ఉంటే గాని క్షత్రియుడికి ఇలాంటి భాగ్యం, యుద్ధం అనేది లభించిస్తుమా. యుద్ధంలో స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి అంటే అర్థమేంటి? ఇది కానీ నువ్వు చేయగలిగినట్లయితే స్వర్గం నీకు లభిస్తుంది. తర్వాత చెప్తాడు, గెలిస్తే రాజ్యం లభిస్తుంది, పోతే స్వర్గం లభిస్తుంది. యుద్ధభూమిలో మరణించిన వాడికి తర్వాత గతి ఏమిటంటే స్వర్గం. అందుకే యుద్ధ పూర్వం కృష్ణ పరమాత్మ కర్ణుడితో మాట్లాడతాడు. ఎందుక యుద్ధం జరగకుండా ఉండాలంటే నీ సోదరుడు యుధిష్ఠిరుడని తెలుసుకో, అటు వెళ్ళు అని చెప్తాడు. అప్పుడు కృష్ణ, నువ్వు నన్ను పరీక్షించడానికి అంటున్నావు కానీ నీకు మాత్రం తెలియదా? యుద్ధం జరగడానికే నువ్వు అవతరించావు, మమ్మల్ని అందరినీ దానికి వాడుకుంటున్నావు. ఇంక దేనికి? నువ్వు వచ్చిందే దానికోసం. అయినప్పటికీ ఒక్క మాట, మనిషి అనేవాడు ఎలాగైనా పోతాడయ్యా. గొప్ప మాట చెప్తాడు ఇక్కడ. మనిషి అనేవాడు ఎలాగైనా పోతాడు. ఇంతమంది క్షత్రియులు భూభారంగా ఉన్నారని వారిని సంహరించడానికి నువ్వు వచ్చావు. వీళ్ళు రోగాలతో పోయి దుర్గతులు పొందే కంటే యుద్ధంలో పోయి సద్గతులు స్వర్గాన్ని పొందేటట్టు చెయ్యవయ్యా అని ఒక మాట అంటాడండి. ఇది చాలా ముఖ్యమైన అంశం ఇక్కడ. అది యుద్ధంలో మరణించడం కంటే క్షత్రియుడికి గొప్ప యోగం ఏముంటుంది? స్వర్గద్వారం అపావృతం, తెరవబడినటువంటి స్వర్గద్వారం వంటి సుమా. ఇది ఎదృచ్ఛయ అంటే అనుకోకుండా తటస్థించినటువంటి ఒక అదృష్టం క్షత్రియులకి. ఇది స్వర్గద్వారానికి తెరచిన ద్వారం వంటిది ఇది. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం నకరిష్యసి తత స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. ఇంకో మాట అన్నాడు అర్జునుడు ఇప్పుడు మాట్లాడేటప్పుడు. నాకు ఇందులో శ్రేయస్సు కనిపించట్లేదు అనడానికి చీవాట్లు పెట్టాడు. అహోపత మహత్పాపం కర్తం వ్యవసితావయం అన్నాడు. మనం మహాపాపం చేయడానికి వచ్చేమేమో అన్నాడు కదా, దానికి సమాధానం చెప్తున్నాడు. యుద్ధం నుంచి పారిపోదాం అనుకుంటున్నావు, యుద్ధం చేయడం పాపం కాదు, యుద్ధాన్ని విడిచిపెడితే పాపమవాప్స్యసి, పాపాన్ని పొందుతావు సుమా. యుద్ధం చేస్తే గెలుపో స్వర్గము, యుద్ధం నుంచి పారిపోతే మాత్రం పాపం, పాపఫలం నరకమే. ఇది తెలుసుకో. దీనివల్ల రెండు దెబ్బతింటాయి. ఒకటి స్వధర్మం దెబ్బతింటుంది, కీర్తి దెబ్బతింటుంది. ఈ రెండు ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి. ఎందుకంటే నువ్వు ఇక్కడికి వచ్చే ముందు ఏమని ప్రణాళికలు వేశారు, ఇక్కడికి వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నామని కాదు, ఇక్కడికి రాకముందు అనాలోచితంగా నువ్వు యుద్ధానికి రాలేదు కదా, ఎంతో ఆలోచించవు, చర్చించవు. ఈ ఆలోచన చర్చలు దేనికోసం చేశారు? అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆతతాయిలు, దుర్మార్గులు. వారు అక్రమంగా మీదైనటువంటి సంపదని అపహరించారు. అధర్మపరాయణులు. అధర్మపరాయణుని శిక్షించవలసిన బాధ్యత కలిగిన క్షత్రియ ధర్మం నీది, అది నువ్వు చేయవలసినదే. అక్కడ ఉన్నవాళ్ళు నీకంటే బుద్ధి తక్కువ వాళ్ళు అనుకున్నావా? భీష్ముడేం తక్కువవాడా? ద్రోణుడేం తక్కువవాడా? వీళ్ళందరూ తెలిసిన వారే. మరి యుద్ధానికి ఎందుకు వచ్చారంటే అది క్షత్రియ ధర్మం గనక వాళ్ళు వచ్చారు. అదే నువ్వు నీ తండ్రి తాతల నుంచి కూడా తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. ఇక్కడ స్వధర్మము ధర్మము గురించి వచ్చేటప్పటికు ధర్మం గురించి ఎందుకు పాలకుడు ఆ విధంగా ప్రవర్తించాలి? వాడు వేదాంతి అయినప్పటికీ కూడా స్వధర్మాన్ని పరిత్యజించరాదు. ఇప్పుడు యుద్ధం చేయడం, కర్మలు చేయడం అనాత్మ విషయాలతోనే ముడిపడి ఉన్నది, దేహాదులతోనే. కానీ ఇది చేసి తీరాలి నువ్వు. ఎందుకంటే ఆత్మనిష్ట కుదరాలి అంటే ఈ కర్మ శరీరం లభించినందుకు దీనితో చేయవలసిన కర్మ చేయాలి. అంతేగాని కర్మను విడిచిపెట్టరాదు. ఇది కర్మ శరీరం. అప్పుడు ఏ కర్మ చేయాలి? నీ ఇష్టం వచ్చింది ఎంచుకుని నువ్వు చేయడానికి లేదు. నీకు శాస్త్రము విధించిన కర్మ ఒకటి ఉన్నది, ఆ శాస్త్రవిహిత కర్మ ఒకటి ఉన్నది. ఈ శాస్త్రవిహిత కర్మ దేవపితృలు మొదలైన వాళ్ళకి సంబంధించినటువంటి వైదిక కర్మలు ఒకవైపు, అదేవిధంగా లోక వ్యవహారంగా సంబంధించిన ధర్మకర్మలు కూడా శాస్త్రం విధించింది. కనుక పాలకుడు ఇక్కడ క్షత్రియుడు అంటే ఒక జాతి విశేషణంగా మాత్రమే కాకుండా పాలకుడైన వాడు ధర్మం, ఇది తెలుసుకోవాల్సినది. ఒక్కొక్కప్పుడు కాల పరిణామంలో ఆ వర్ణం వాడికి ఆ వృత్తే లభించకపోవచ్చు, వృత్తులు మారచ్చు.
కానీ శాస్త్రవిహిత కర్మ మాత్రం వర్ణాశ్రమాలను ఆధారం చేసుకుని ఉంటుంది. వాటిని పాటిస్తూనే తాను ఏ బాధ్యతను వహించాడో ఆ బాధ్యతకు కూడా న్యాయం చేయాలి. ఇది తెలుసుకోవాల్సిన ప్రధాన అంశం. అయితే పాలకుడైన వాడు ధర్మం తప్పితే అది లోకానికి ప్రమాదం కలిగిస్తుంది. అంతేగాని ఏదో మామూలుగా ధర్మం పాటించని చెప్పడం కాదు. ధర్మం తప్పితే ఎలాంటి ప్రమాదాలు కలుగుతాయో స్థితికారకుడైన నారాయణుడికి తెలుసు కనుక అందుకు చెప్తున్నాడు ఆయన. మనం అనుకుంటూ ఉంటాం వింత వింత రోగాలు రావడానికి, ప్రకృతిలో ఉత్పాతాలు రావడానికి కారణం ఏమిటి అంటే ఏదో క్రిమి వచ్చిందండి, లేదా మరేదో వైరస్ వచ్చిందండి, ఇలాంటివేవో మాట్లాడుతుంటాం. పంచభూతాలు అక్కడేదో ఇన్ని అకాల వర్షాలు రావడానికి కారణం ఏంటంటే అక్కడేదో మరో గుండం వచ్చిందండి, మరో పిండం వచ్చిందండి చెప్తూ ఉంటాం. ఇక్కడ ఇవి ఒక కారణం వెళ్ళాం, ఇంకా వెనక్కి కారణానికి వెళ్ళమంటున్నాడు. ప్రకృతిలో వైపరీత్యాలు ఏర్పడడానికి కానీ ఈ హఠాత్ రోగాలు రావడానికి కానీ కారణం ఏమిటి అంటే అధర్మమే కారణం. ఆ అధర్మంలో కూడా పాలకుల యొక్క ప్రజ్ఞాపరాధమే కారణం అన్నాడు. ఇది తెలుసుకోండి. ఇక్కడ బుద్ధి అపరాధం, దాన్ని నివర్తించడానికి ధర్మబద్ధమైన యుద్ధం చేయాలి. ఇది సత్యం. ఇది కానీ ప్రస్తుతం అనుకుంటున్న భౌతికమైన సైన్స్కి అందలేదని చెప్పి కొందరు అనుకుంటారేమో కానీ వైద్యశాస్త్రం భౌతిక సైన్స్ని అందరూ ఒప్పుకుంటారు కదా. ఈ వైద్యశాస్త్రంలో మనకి యుగాల క్రితమే అద్భుతమైన వైద్య విజ్ఞానం ఉంది. దాని పేరు ఆయుర్వేదం. అందులో చరకుడు చెప్తూ ఉన్నాడు. ఇది గ్రహించవలసిన అంశం ఇక్కడికి. చరకుడు ఏం చెప్తున్నాడంటే అధర్మం వ్యాపిస్తే ప్రకృతి ఎలా క్షోభిస్తుంది, తద్వారా ఎలాంటి కృత్రిమ రోగాలు వస్తాయో చెప్పాడండి ఆయన. అంటే ఔషధాలు చెప్పడం, ప్రక్రియలు చెప్పడం, రోగ నిదానం చెప్పడం, ఇవన్నీ చేసినటువంటి వైద్యశాస్త్రకర్త అయినటువంటి శాస్త్రవేత్త అసలు కారణం చెప్పాడు. ఇలాంటి వైద్యులు భారతీయ సంస్కృతులు తప్ప ఇంకెక్కడ దొరకరు. తెలుసుకోండి. ఇక్కడ ఇప్పుడు రోగం వస్తే పైన పూత కాదు, లోపల ఉన్నదాన్ని తీయాలి. ఆ లోపల అంటే కారణానికి వెతికి దానికి చికిత్స చేయడం జరగాలి. ఎందుకంటే అధర్మపరాయణులైన పాలకులు ఉంటే ఎన్ని రకాల క్షోభలు వస్తాయో ఆ క్షోభలు నివారింపబడాలంటే అధర్మ పనులను శిక్షించాలి. శిక్షించే బాధ్యత ఎవరికి ఉన్నది? ధర్మబద్ధమైన పాలకుడికి. కానీ యుద్ధం చేయడమే క్షత్రుడి కర్తవ్యం అనలేదు. జాగ్రత్తగా వినాలి. ధర్మ్యాత్ యుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్సన విద్యతే. ధర్మసమ్మతమైన యుద్ధము కంటే అన్నాడు ఇక్కడ. అంటే క్షత్రియుడు ఎప్పుడు అప్రమత్తంగా చేయవలసిన పని ఏమిటి? ఇక్కడ క్షత్రియుడు అంటే పాలకుడనే మాటకు పర్యాయ పదం. ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే క్షతాత్ త్రాయతే ఇది క్షత్రియ. లోకానికి దెబ్బ బాధ కలగకుండా ఎవడు కాపాడుతాడో వాడు క్షత్రియుడు. దీన్ని బట్టి పాలకుడు కర్తవ్యం ఏమిటి? తన చేత పాలింపబడేటటువంటి పాలకులకు కానీ, దేశానికి కానీ, దేశంలో ఉన్న ప్రకృతికి కానీ దెబ్బ తగలకుండా చూసుకోవాలి. వాడికి బాధ కలగకుండా చూసుకోవాలి. అంటే ముందు జాగ్రత్తగానే బాధ కలగకుండా చేయాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా బాధ కలిగితే ఆ బాధను తొలగించాలి. ఇది వాడి యొక్క కర్తవ్యం. అలాంటి బాధ కలిగించేదేది? అధర్మం. అధర్మాన్ని శిక్షించడానికి ధర్మ్యాత్ యుద్ధాత్. ఇక్కడ చరకుడు చెప్పిన మాటలు కొన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే దీనికి ఎంత అవసరమో అంతే తెలుసుకుంటున్నా. విషయాంతరాల్లోకి వెళుతున్నామని మాత్రం దయచేసి భావించవద్దు. ఎందుకంటే నేటి తరానికి మన ఋషులు ఇచ్చిన విజ్ఞానం అర్థం కావాలి. అర్థమైతే చికిత్స అసలు తెలుస్తుందండి. ఆ చికిత్సకు ఏం చేయాలో మన తరాలు విస్మరించిన తర్వాత తరాలు గుర్తిస్తాయేమో అని ఒక ఆశ. వాయువాదీనాంచ యద్వైగుణ్యముత్పత్యతే తస్య మూలం అధర్మ. గొప్ప మాట చెప్పాడు. వాయువు మొదలైన వాటిలో కూడని మార్పు వచ్చింది అంటే దానికి మూలం అధర్మము. మన పొల్యూషన్ ఎందుకు వచ్చిందంటే పెట్రోలు వగేర వగేర చెప్తాం, దానికి మూలం కూడా అధర్మమే. తన్మూలం వా అసత్కర్మ పూర్వకృతం. అధర్మం అంటే మునుపు చెయ్యబడిన అసత్కర్మ. తయోర్యోని ప్రజ్ఞాపరాధయేవ. ఒక్కొక్క కారణం ఎలా చెప్తున్నాడు చూడండి. అధర్మం అంటే చేసిన అసత్కర్మ. అసత్కర్మ ఎందుకు చేస్తాడట? అది ప్రజ్ఞాపరాధయేవ. ప్రజ్ఞాపరాధము అని ఒక టర్మ్ ఇచ్చాడండి ఇక్కడ మనకి చరకుడు. ప్రజ్ఞాపరాధం అంటే బుద్ధి చేసే తప్పు. ఆ బుద్ధి ఏంటి? పాలకుడిదే ప్రధానం. అందుకే పాలకుల బుద్ధులు వికటించడమే ప్రకృతి వైపరీత్యాలకి కారణము. ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి చాలు. వికటించడం అంటే వాళ్ళకి అధికారం చేతిలో ఉంటుంది. ఇచ్చారు, ప్రజలు ఇచ్చారు, వాళ్ళకి ప్రాప్తించిందో మొత్తానికి అధికారం చేతిలో ఉంది, ధనం చేతిలో ఉంది. అధికారం ధనం చేతిలో ఉండగానే భోగం లోభం పెరిగి వాటి కోసమని చెయ్యరాని పనులు చేస్తూ ఉంటారు. అంటే ఆ కాలంలో అనడానికి లేదు, ఆ స్వరూపం ఇప్పుడు మనకు కనబడుతుంది. ఇక్కడ అధికారం చేజిక్కించుకోగానే చేతిలో ఉన్న అక్రమధనం మరింత అక్రమధనాన్ని తెచ్చుకోవడం కోసం వినియోగిస్తూ చెయ్యరాని పనులు చేస్తున్న ప్రజ్ఞాపరాధులు పుట్టలుగా ఉన్న కాలంలో ఉన్న మనం దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది. ఇక్కడ తద్యథ వాళ్ళ పాలకులు ఎక్కడెక్కడ ఉంటారంటే దేశ నగర నిగమ జనపద ప్రధానా ధర్మముత్క్రమ్య అధర్మేణ
ప్రజాం వర్ధయంతి. వాళ్ళు దేశపాలకులు. ఎప్పుడో మొత్తం కలిపిన దేశానికి ఒక నీతి పాలకుడు ఉండొచ్చుగాక, కానీ ఎక్కడెక్కడ విభాగాలుగా ఉన్నటువంటి దేశ భాగాలు ఏవైతున్నాయో అక్కడ అక్రమ పరులు, అవినీతి పరులు ఉంటే అది ప్రమాదకరమే. ఇది తెలుసుకోవాలి. అందుకే దేశ, నగర, నిగమ. నిగమ అనేటువంటి మాటకి కొన్ని గ్రామాల సముదాయాన్ని నిగమము అంటారు. ఇక్కడ అర్థం అది. దేశము, నగరము, నిగమము, జనపదములు. జనపదం అంటే పల్లెలు. వీటికి ఎవరు ప్రధానులుగా ఉంటారో, ప్రధానులుగా అంటే నాయకులుగా ఉంటారో వారు ధర్మం ఉత్క్రమ్య, ధర్మాన్ని దాటివేసి అధర్మేణ ప్రజాం వర్తయంతి. వాళ్ళు అధర్మపరులకు మాత్రమే కాకుండా ప్రజలను అధర్మపరులుగా చేస్తారు. వాళ్ళని ఆశ్రయించుకున్న అధికారులు కూడా అధర్మపరాయణులు అవుతారు. అందుకు ఒక్క అవినీతి పరుడు పాలకుడు కాగానే వెంటనే పొలోమని వాడు గుంపంతా బయలుదేరి అధికారులుగాను ఉపనాయకులుగాను తయారయ్యి దేశాలని, రాష్ట్రాన్ని పీల్చుకు తినడం, చెయ్యకూడని అక్రమాలు చేయడం. ఇది అక్రమమని ఎవడైనా ఎత్తి చూపిస్తే వాడిని అక్రమంగా కేసులు ఇరికించడం, బాధపెట్టడం మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడు గురించి రాశాడా చరకుడు అనిపిస్తుంది. 2,500 సంవత్సరాల క్రితం చరకుడు రాసిన మాట ఎలా కనబడుతుందో ఆలోచించండి. దీన్ని బట్టి భగవద్గీత ఏదో వృద్ధులు పలవించేటటువంటి పాటలు కావు, జనాల్ని మేల్కొలిపేటటువంటి శ్రీకృష్ణ పాంచజన్య శంఖారావం అని మరొకసారి చూస్తుంది. కృష్ణుడి మాట వెనక ఒక పరంపరాగతమైన శాస్త్రబలం ఉంది. అది చెప్పడం ఇక్కడ కృష్ణుడు చెప్పండి. కృష్ణుడితో ప్రారంభమైందా? వేదముల నుంచి విస్తరించి వచ్చిన సనాతన ధర్మం యొక్క స్వరూపం ఇది. ఎందుకంటే ఇతరుల వల్ల మనకి అడ్మినిస్ట్రేషను, ఎకనామిక్స్ తెలిసేయని భ్రాంతిలో ఉన్నటువంటి నేటి భారత యువత తెలుసుకోవాలి. ఇతర దేశాల నాగరికతల కన్ను విచ్చకముందే ఒక అద్భుతమైన సుపరిపాలన వ్యవస్థని, రాజనీతి శాస్త్రాన్ని ఏర్పరిచిన దేశం నా దేశం. తెలుసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నది పాలకుల గురించి. ఇక్కడ కృష్ణ పరమాత్మ అర్జునుడిని ఒక పాలకుడుగా నీ ధర్మం ఇదని చెప్తున్నాడు గనక, పాలకుల్లో ధర్మం వికటిస్తే ఎలాంటి విపరీత ఫలితాలు కలుగుతాయో తెలిసినవాడు గనక ఆ ధర్మాన్ని నిలబెట్టడానికై ఇక్కడ భగవానుడు మాట్లాడుతున్నాడు. అందుకే మన పురాణాలన్నీ మీరు వెతకండి, అయితే ఋషుల కథలు లేదా రాజుల కథలు ఇది పట్టుకుని చాలామంది అంటూ ఉంటారు, ఏంటండి రాజులు ఋషులైనా సామాన్య జనుల గురించి చెప్పరా అని. సామాన్య జనుల కథలు లేవా? అవి ఉన్నాయి. కానీ ఋషులు, రాజులు, అందుకే మన పురాణాలు, వేదాలు వెతికితే 3 కథలు కనబడతాయన్నాడు ఒక ఆయన. గాడ్స్, సేజెస్ అండ్ కింగ్స్. దేవతలు, ఋషులు, పాలకులు. ఏంటంటే వీళ్ళ గురించే చెప్పారంటే ఋషులు మేధాశక్తి, పాలకులు పాలనాశక్తి. కానీ మేధాశక్తిని పాలనలో ద్వారా ప్రపంచంలో వర్తింపజేసేవాడు పాలకుడు ఇక్కడ. కానీ వీళ్ళిద్దరి గురించి ఎందుకు చెప్పారంటే వీళ్ళిద్దరు బాగుంటే మిగిలిన వాళ్ళు బాగుంటారు. ఇక్కడ వీళ్ళ చేతే ప్రభావితం అవుతుంటుంది కనుక ప్రధానంగా వాళ్ళని చెప్పారు. అందుకు చెప్పారు. ఒక భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఏ చరిత్ర చూసినప్పటికి కూడా కింగ్స్ కథలే. ఒక్క భారతదేశంలోని ఋషుల కథలు కూడా కనబడితే తెలుసుకోండి ఇక్కడ. కానీ పాలకులను శాసించే ఋషిశక్తి, జ్ఞానశక్తి ఉంటుంది. వాళ్ళు నిలదీస్తారు పాలకుణ్ణి. వేనరాజు తప్పుదారి పట్టితే వాడిని పూర్తి చేసినటువంటి ఋషుల కథ మర్చిపోవద్దు. ఇక్కడ పాలకులను కూడా నిలదీసే శక్తి ఋషులకి, జ్ఞానులకు ఉంటుంది. అది తెలుసుకోవాల్సింది. ఆ ఋషులు ఏర్పరిచిన ధర్మాన్నే ప్రజాక్షేమం కోసం పాలకుడు వ్యవహరింపజేస్తాడు. అందుకే పాలకుడు ధర్మం తప్పితే ఇలా జరుగుతుందిట. తద ఆశ్రితోపాశ్రితా పౌరజనపదా వ్యవహారోపజీవినిశ్చ తమధర్మం అభివర్ధయంతి. పాలకుడు అధర్మపరుడైతే వాడిని ఆశ్రయించుకున్న వాళ్ళు కూడా అధర్మాన్ని వర్ధిల్లజేస్తారు. అవునా లేదా? ఒక అవినీతి పాలకుడి దగ్గర తప్పకుండా వాడి బృందం అంతా అవినీతి పాలకులుగానే ఉంటారు. ఎలాగ ఇప్పుడు కథలు రాసాడేమో అనిపిస్తుంటుంది మనకి. అలా చెప్పాడండి ఇక్కడ. తతస్సహ అధర్మ ప్రసవం ధర్మమంతర్ధత్తే. ఆ అధర్మం ఏం చేస్తుందంటే వెంటనే ధర్మాన్ని దెబ్బతీస్తుంది. ధర్మం దెబ్బతీయగానే ఏమవుతుందంటే ఎప్పుడు కూడా ప్రకృతిని, దేశాన్ని రక్షించే దేవతలు ఉంటారండి. మనం నమ్మినా నమ్మకపోయినా వాళ్ళు ఉంటారు. ఎప్పుడైతే అధర్మం వ్యాపించిందో వాళ్ళ దేశాలని దేవతలు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఇక్కడ దేవతలు విడిచిపెట్టి వెళితేనే విపరీతాలు జరుగుతాయి. ఎంత చక్కగా చెప్తున్నాడు. తతస్తే అంతర్హిత ధర్మాణ దేవతాదిభిరపి త్యజ్యంతే. వాళ్ళు ఎప్పుడైతే ధర్మాన్ని ఈ విధంగా దెబ్బతీశారో దేవతలు కూడా విడిచిపెడతారు. తేషాం తథా అంతర్హిత ధర్మాణం అధర్మ ప్రధానానాం అపక్రాంత దేవతానాం ఋతవో వ్యాపద్యంతే. ధర్మాన్ని విడిచిపెట్టిన వాళ్ళు, అధర్మ ప్రధానమైన వారు, దేవతల అనుగ్రహానికి దూరమైన వాళ్ళు. దీన్ని బట్టి ధర్మంలో ఉన్న వాళ్ళకే దేవతల అనుగ్రహం లభిస్తుంది అన్నమాట గట్టిగా చెప్తున్నాడు. చూడండి ఇక్కడ. అందుకే అధర్మపరాయణుడై రాజలాంఛనాలతో
దేవాలయాల్లోకి ప్రవేశించి నేను ఈ దేవుణ్ణి నమ్ముతున్నా అని ప్రజల్ని బుకాయించినా దేవతలు మాత్రమని శిక్షించి తీరతారు అనే మాట దీనివల్ల తెలుసుకోవచ్చు.